నేటి యువత తమంత తాముగా స్వయం ఉపాధి అవకాశాలపై దృష్టి పెడుతూ ఉద్యోగ అవకాశాలు కల్పించుకోవాలని, ఉపాధికై ఇతరులపై ఆధారపడకుండా ఉండాలని ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం ఉపకులపతి వై శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. స్థానిక సెయింట్ తెరెసా స్వయం ప్రతిపత్తి మహిళా డిగ్రీ కళాశాలలో జరిగిన 35వ స్నాతకోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. కళాశాలలో నేర్చుకున్న విలువలను పాటిస్తూ యువత కొత్త ఆలోచనలతో స్వయం ఉపాధి దిశగా పయనించాలని ఆయన సూచించారు. భారతదేశంలో ప్రపంచ దేశాలన్నిటికంటే ఎక్కువ సంఖ్యలో యువత ఉన్నారని, ప్రపంచ దేశాలన్నీ భారతీయ యువత వైపు, వారి పురోగతి వైపు దృష్టి సారిస్తున్నాయని తెలిపారు. అందువల్ల విద్యాభ్యాసం పూర్తి కాగానే యువత సృజనాత్మకంగా ఆలోచిస్తూ నూతన వ్యాపార అవకాశాలపై దృష్టి ఉంచితే భారతదేశంలో నిరుద్యోగ సమస్య ఉండదని చెప్తూ ఆయన నూతన విద్యా విధానాల్లోని కొన్ని అంశాలను ప్రస్తావించారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ మెర్సీ మాట్లాడుతూ, విద్యార్థినులు ఈ 3 సంవత్సరాల కాలంలో కళాశాలలో తాము పెంపొందించుకున్న విలువలను, నేర్చుకున్న వివిధ రకాలైన అంశాలను ఆసరాగా చేసుకుని జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగాలని ఆకాంక్షించారు. తమ కళాశాలలో సంవత్సరం పూర్తి చేయబోతున్న అనేక మంది విద్యార్థులను వివిధ కంపెనీల్లో ఉద్యోగాలకు అర్హత సాధించారని తెలియజేశారు. తమ కళాశాలకు చెందిన ఎన్సీసీ క్యాడెట్ తల సైనిక్ క్యాంపులో పాల్గొందని తెలియజేశారు. విద్యార్థులు సర్వతోముఖాభివృద్ధి సాధించి ఉన్నతమైన భవిష్యత్తును పొందడానికి తమ కళాశాల సాయశక్తిలా కృషి చేస్తుందని వివరించారు. ఈ సందర్భంగా అనేక రంగాలలో ప్రతిభావంతులైన వివిధ విభాగాల్లో అద్భుతమైన ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు ఉపకులపతి వై శ్రీనివాసరావు చేతుల మీదుగా బంగారు, వెండి పతకాలను ప్రదానం చేశారు. డిగ్రీ పట్టాను పొందిన విద్యార్థులను కళాశాల జీవితంలో తమ అనుభవాలను, అధ్యాపకుల నుంచి నేర్చుకున్న వివిధ అంశాలు, తమ జీవితంలో మరుపురానివి ఎంతో ఉపయోగకరమైన అనుభవాల్ని పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ మదర్ ఎర్నెస్ట్ ఫెర్నాండెస్, ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ మేసీ, వైస్ ప్రిన్సిపల్ సిస్టర్ మరియా క్రిషియా, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ సిస్టర్ సుశీల, ఇంటర్మీడియట్ వైస్ ప్రిన్సిపల్ సిస్టర్ ఫాతిమా దిగాల్ మరియు అధ్యాపకులు పాల్గొన్నారు. Saint Teresa's College to the student who obtained second rank in BSc Physical Sciences awarded by Dr. Mrs. P. Jyoti Pal, Head of the Department of Applied Biosciences, Saint Teresa's College to the student who Sri Kammuppadi Satyanarayana Murthy and Sri Kammuppadi Nageswarama Memorial Gold Medal awarded by Sri K. Muranidhar and Sri Lakshmi to the student who obtained Thank you, sir. And we eagerly anticipate the opportunity to hear about your future endeavors and success beyond the expectation of the dear and near ones. Remember, you will always have a home here at St. Teresa's, and we look forward to welcoming you back with open arms to share your challenges in the Alumni Guest Lecture Series and in our alumni chapters across the globe. Keep the values that you have imbibed from your alma mater. Be positive, assert yourself, succeed, keep growing strong from deep within. Nurture the development of our nation. Be empowered women who will be a treasure for the family, society and the nation. May God be with each and every one of you as you embark on this new chapter in your lives. Thank you and God bless you. Thomas, hello, affiliated to Alpha. My heartfelt appreciation to the dedicated colleagues and parents for their
unwavering support and sacrifices in ensuring you with a quality education. Due to your commitment and nurturing, only these graduates have reached this significant milestone. It's a great moment of celebration. Reflecting upon the 70 years of illustrious history of this esteemed college, it is very clear that it has consistently stood as a guiding beacon of enlightenment in the realm of women's education, imparting knowledge, fostering personal growth, and propelling positive societal change. The enduring legacy of this institution serves as a powerful testament to the collaborative efforts of its esteemed faculty, talented students, and accomplished alumni who have collectively worked towards advancing women's empowerment through the transformative power of education. In this graduation day, I can sense that we not only celebrate the academic accomplishment of these exceptional graduates, but also honor the indomitable spirit of perseverance, determination, and resilience that has guided each individual towards their remarkable journey of success. I can see that this spirit will continue to illuminate the graduates' path forward, empowering them to make meaningful contributions to the society and play a pivotal role in shaping a brighter and more inclusive future generations. That there are truly no limits to what can be achieved when driven by passion, dedication, and a thirst for knowledge. This institution stands not just as a prestigious jewel in the crown of Hartland University, but gazing upon the shining Theresian stars today. It symbolizes a precious gem in the illustrious Hartland University's legacy. Congratulations to each one of you for honoring the past, reveling in the present, and embracing boundless possibilities that await in the future. I offer my heartfelt blessings to all of you, encouraging you to continue your pursuit of excellence and serve as beacons of inspiration, fostering positive change in the world around you.